ఒక రెండు చిన్న అంశాలు ఉన్నాయి. ఒకటి, బీసీ రిజర్వేషన్ల మీద నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. మీరు పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించారు, అసెంబ్లీలో బిల్లు ఆమోదించారు, గవర్నర్ సంతకం పెట్టకుండా బిల్లు ఎట్లా చట్ట సవరణ అవుతుంది, ఆలోపుగా మీరు జీవో ఎట్లా తెస్తారు అనేది కోర్టు క్వశ్చన్ చేసింది. మొత్తానికి అదొక సందిగ్ధంలో ఉన్నట్టు కనబడుతున్నది. నోటిఫికేషన్ ఇస్తారా, వెయిట్ చేస్తారా, ఏం జరుగుతుందో కానీ మొత్తానికైతే దాదాపు 4-5 ఏళ్ళుగా ఎలక్షన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు ఏంది బీసీ రిజర్వేషన్ల బిల్లు? ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికి వచ్చేస్తుంది, పార్టీలకు చిత్తశుద్ధి ఉండాలి. లేదు, పుల్లు వచ్చి మేకలకు న్యాయం చేస్తాయా? పుల్లు చెప్తుంది మేము రండి మేము న్యాయం చేస్తామని, రాగానే తినేస్తాయి. వీళ్ళు ఎందుకు చేస్తారు? చెయ్యరు. దీంట్లో బీజేపీ పాత్ర కూడా ఉంది. వాళ్ళు ఢిల్లీ గవర్నర్ ఎందుకు ఢిల్లీ పొలిటికల్ డెసిషన్ తీసుకోవాలి. గవర్నర్ సంతకం పెడతలేడు, ఎందుకంటే పైన చెప్పాలి వాళ్ళు చెప్తేనే. బాటేతో టూటేకే అని చెప్పిండు కదా, మీ సమాజాన్ని విడగొడితే విరిగిపోతామని చెప్పిండు. అమిత్ షానే చెప్పిండు, మోదీ చెప్పిండు. కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లకు వ్యతిరేకం. వాళ్ళకు బీబీ పాలన కావాలి, బ్రాహ్మణ్ బనియా పాలన కావాలి, వాళ్ళు వ్యతిరేకం. వీళ్ళకు కూడా అదే పాలన కావాలి. వీళ్ళు అప్పర్ శూద్రాసే కావాలి, శూద్రులు పైన శూద్రులు కావాలి. చంద్రబాబు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళకు అదే కావాలి. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల వాళ్ళు తాత్సారం ఇద్దరు కలిసే సైకిల్ చేసుకుంటారు. నువ్వు అట్లా లేట్ చేసినట్టు చేయి, నేను ఇక్కడ చేసినట్టు చేస్తా. జివో తీస్తే చెల్లదైన సంగతి కూడా వాళ్ళకి తెలుసు. కోర్టు కరెక్టే చెప్పింది, జివో చెల్లదు, ఎట్లా చేస్తుంది అందుకని ఏంటంటే ఏ చట్టం తెచ్చినా దాంట్లో సేవింగ్ ప్రొవిజన్ ఉంటుంది, ఎగ్జిట్ రూట్ ఉంటుంది. చట్టం తెచ్చినట్లు తెస్తాం, దాన్ని తప్పించుకునే మార్గం పెట్టాం. ఇంకోటి ఉంటుంది, ఇట్లా చట్టం తెద్దాం, అట్లా తప్పించుకుందాం. అట్లా తప్పించుకోవడానికి ఎగ్జిట్ రూట్ ముందే పెట్టుకున్నారు. బయట పోయేది లోపలికి పోయే రూట్ ఉంటుంది, తప్పించుకొని పారిపోయే రూట్ ఉంటుంది. సేవింగ్ ప్రొవిజన్ ఉంటుంది. దాని చట్టంలో మనల్ని మనం మినహాయించుకునే ప్రొవిజన్ నిబంధన ఉంటుంది. ఆ నిబంధన ఇది. అందుకని బీజేపీ కాంగ్రెస్ కలిసే కుట్రలు చేస్తున్నాయి. కాబట్టి న్యాయం జరగదు. మేకలు గ్రహించాలి, ఈ పుల్లతోటి న్యాయం జరగదు అని గ్రహించాలి. ఇదంతా డ్రామా చేసినట్టే చేస్తారు, ఏముండదు, అంతా ఇచ్చినట్టే ఇస్తారు. బీసీలు ఏం ఆలోచించాలి? ఎలక్షన్స్ జరగాలి, అందరూ పోటీ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. మరి బీసీలు ఏం ఆలోచించాలి? బీసీలు ఏం ఆలోచించాలంటే గల్లా బట్టి అడగాలి. అధికారం బీజేపీని అడగాలి, కాంగ్రెస్ని అడగాలి. బీఆర్ఎస్ ఏం చేసింది? అది కూడా అట్లనే ఉంది కదా. అందరూ దొంగల పార్టీలు ఉన్నాయి కదా. మంచి పేదల పార్టీలా, ప్రజల పార్టీలా కావు కదా. చోర్ల పార్టీలు అందరూ దొంగలే, రాజకీయ నాయకులు అందరూ దొంగలే ఉన్నారు. అందుకని బీసీలు అందరూ కలిసి ఒక ప్రత్యామ్నాయం సృష్టించుకోవాలి. ఎలక్షన్లో ఉంటే ఎట్లా ఉండాలి, ఒక ప్రత్యామ్నాయం కావాలి. ప్రత్యామ్నాయం ప్రజాస్వామికంగా ఉండాలి. ఎన్నికల్లో డబ్బులు ఖర్చు లేకుండా ఉండాలి. నిజాయితీ పరులకు ఇవ్వాలి, శ్రమ చేసే వాళ్ళకి ఇవ్వాలి, సేవ చేసే వారికి ఇవ్వాలి. ఎవరికైనా సేవ చేసేవాళ్ళు ఉన్నారు? ఏ పార్టీలన్నా ఇస్తారా? ఏ పార్టీ సేవ చేసేవారికి ఏది? మేధావులకు ఇస్తా ఏదు, నిస్వార్థ పరులకు ఇస్తా ఏదు. ఎవరికి ఇస్తారు? దొంగలు లంగల్ లఫంగలకే ఇస్తారు. కాబట్టి వాళ్ళు బీసీల దొంగలు లంగల్ లఫంగలు ఉండరు కదా. మాకు దొంగల చోరతంత్రం కావాలి. చోరులు ఎక్కడ ఉండరు? బీసీలలో ఉండరు, ఎస్సీలలో ఉండరు, ఎస్టీలలో అసలే ఉండరు. కాబట్టి మైనార్టీలు కూడా అంతే సంగతి. అందుకని ఎవరైనా సరే దీంట్లో మీ దాంట్లో దొరుకుతలేరా? ఏం చేయాలి మరి? బీసీలలో గై దొంగ గౌడ్లను చూస్తాం, గౌడ్లో సర్వాయి పాపనుడు కానీ గై దొంగలేడు. ముదిరాయలను చూస్తాం, పండుగల సాయనుడు కానీ గై దొంగలేడు. కాబట్టి ముదిరాలకు ఇచ్చలేదు, గౌడ్లకు ఇచ్చలేదు, కురుమలకు ఇచ్చలేదు, గొల్లలకు ఇచ్చలేదు, చాకలికి ఇచ్చలేదు, మంగళకి ఇచ్చేది లేదు. అంతే. ఎవరికి పద్మశాలకి ఇచ్చేది లేదు. ఎవరికి ఇయ్యరు. వాళ్ళు బలిసిన వాళ్ళకి ఇస్తారు. బలిసిన వాళ్ళంతా భూములు కబ్జాలు పెట్టి మాఫియానే కదా వాళ్ళంతా. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా. వీళ్ళు దాంట్లో బీసీలు ఎవరికి ఉన్నారా? లేదు, ఏమీ లేదు. కాబట్టి బీసీలకు రావు. తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు మేకలకు న్యాయం చేయవు. కాబట్టి మేకలంతా ఒక సంఘంగా ఏర్పడాలి. ఆయన చెప్పిండు కదా, పులి చంపిన లేడి నెత్తురు కాదు, లేడి చంపిన పులి నెత్తురు కావాలి. లేడ్లందరూ ఏకమై పులిని చంపాలి. జింకలన్నీ ఏకమై పులిని చంపాలి. జింక చంపిన లేడి నెత్తురు కావాలి. అప్పుడు ప్రజాస్వామ్యం ఉంటుంది. పులి చంపిన లేడి నెత్తురు దొంగల రాజ్యం ఉంటుంది. అంతే అంతే. అందుకని బీసీలందరూ సోయిలో పడాలి, చైతన్యం తెచ్చుకోవాలి, ఏకం కావాలి. ఎట్లా ఏకం కావాలి? తాడు పేనుకున్నట్టు పేనుకోవాలి. నువ్వు ఈ కులంలో రా, నువ్వు ఈ కులంలో రా, నీ దారి నువ్వు, నీ దారి నాదే. కానీ అందరం శత్రువుని దాడి చేసేటప్పుడు మాత్రం ఉమ్మడిగా దాడి చేయాలి. లెట్ us మార్చ్ సపరేట్లీ బట్ స్ట్రైక్ టుగెదర్. అట్లా చేయాలి. దానికోసం ఒక ప్రత్యామ్నాయం కావాలి. ప్రత్యామ్నాయం కావాలంటే ప్రజలను చైతన్యవంతం చేయాలి. దానికి ఏం చెప్తామంటే చైతన్యం పునాదిగా ఉద్యమాలు ఉండాలి, సంఘీభావం పునాదిగా పోరాటాలు ఉండాలి. కాబట్టి అన్ని సంఘీ కులాల మధ్య సంఘీభావం సృష్టించాలి. బీసీ గౌడ్లకే సంఘీభావం లేదా? చెట్టు మీదకి వెళ్ళి గౌడ్ కింద పడతారు. ఎవరు పోతారు? పొన్నం ప్రభాకర్ గౌడ్ పోతారు. అక్కడికి పడికి చచ్చిపోతారు. గీత కార్మికుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ పోడు, మహేష్ కుమార్ గౌడ్ పోడు, మధుయాష్కి గౌడ్ పోడు, దేవేందర్ గౌడ్ పోడు, బూర నరసయ్య గౌడ్ పోడు, పోనే పోడు. వాళ్ళ దగ్గరికి పేదోళ్ళు లెక్క పెడతారు. అన్ని కులాలు అంతే, యాదవులు అంతే, బీసీలు అంతే, ముదిరాయిలు అంతే, పద్మశాలీలు అంతే. పేద పద్మశాలిని, పేద సంపన్న పద్మశాలి పట్టించుకోడు.
మరి ఎట్లా? అందుకని ఆర్థిక తారతమ్యం. రెడ్డి కూడా అంతే, పేదరెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడు, ఏ సంపన్న రెడ్డి ఎవడు పోతాడు, ఎవడు పోడు. రెడ్డి రైతు ధరలు లేవు ఆత్మహత్య ఏముంటది? కమ్మ పేద కమ్మ ఆత్మహత్య చేసుకుంటాడు, ఏ కమ్మ పోతాడు? చంద్రబాబు పోతాడా? ఎవరు పోరు. అందుకని వర్గాలు కూడా ఉన్నాయి, వర్ణం ఉంది వర్గం ఉంది, వర్ణంలో వర్గం ఉంది, వర్గంలో వర్ణం ఉంది. ఈ అందరిని కిందున్న అట్టడుగు వర్గాల వారిని ఆర్థికంగా సామాజికంగా అట్టడుగున్న వాళ్ళను ఏకం చేసి తాడులాగా పేని వీళ్ళ మీద యుద్ధం చేయాలి.